దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మీతో నడుపుతూ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. పోయిన సంవత్సరం మరి మా సేవ సమాజం అందరం వచ్చినప్పుడు మీ అందరినీ చూసినప్పుడు మరి ఒకసారికి రావాలి అనిపించింది నాకు. దేవుడు నడిపించాడు. ఈరోజు మీ మధ్యలో నేను ఉండదు ఆయన చిత్తం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు అది చదివి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాము. కీర్తనలు 125 నేను చదువుతాను. 5వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను పొందవలే ముందులు. ఆమేన్. 128వ కీర్తన 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు వారందరూ ధన్యులు. స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 తండ్రి తండ్రి దైవమైన పరిశుద్ధుల మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. గొప్పగా మీ కృపా కనికరాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీ కోపదాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నాయన దినదినము నిన్ను స్తుతించుకునే భాగ్యం కలిగజేసింది. దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. మహోన్నతిగా మీకు వందనాలు. మహాకనికరము గల దేవా మీకు వందనాలు. మహోపకారి మీకు వందనాలు. అద్భుత క్రియగా మీకు వందనాలు నాయన. పాపిలైన నన్ను నాయన నా పాపాలను క్షమించి నా తప్పులను క్షమించి నీ బిడ్డగా చేసుకున్న నాయన నీ సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టిన గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నాయన బిడ్డలతోటి మరి మీ వాక్యాలు నేను పంచబోచుండగా నాయన ప్రభా మీ జ్ఞానంగా దయచేయండి. నన్ను మరుగుపరచండి. ఇంటిలో బిడ్డల హృదయాన్ని చదవండి నాయన ప్రభా. వారి విశ్వాసాన్ని పెంపొందించుకుని మీలో ఆ బిడ్డలు స్థిరపడి నాయన బలపడేవాడిని కనికరించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి చైతన్య గారికి పాడు గారికి పెద్దలకి నా ముందు వందనాలు. అన్నిటి నుంచి ఆ దేవునికి వేదాది దేవునికి నా ముందు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. మనుషులకు అసాధ్యమైంది దేవుడు ఎలా సాధ్యం చేయగలదు అన్నదానికి నేను చదివిన సాక్ష్యాన్ని ఎగ్జాంపుల్. నేను 2018 జూలై నెలలో నాకు నాలుగు మీద చిన్న వేడి పెట్టులాగా వచ్చినప్పుడు నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అది నిద్రలో చితికిపోయింది. పంటికింద పడి చితికిపోయినప్పుడు దాన్ని బాధగా అనిపించినప్పుడు అది అలా వెళ్ళినప్పుడైతే నేను ఇబ్బంది పడలేదు. ఎప్పుడైతే చితికిపోయిందో బాధ తట్టుకోలేని బాధగా ఉన్నప్పుడు పిల్లలు మా బాబు తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు తీసుకెళ్ళినప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అది అల్సర్లాగా లేదు, ఆంకాలజిస్ట్కి రిఫర్ చేశారు. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సంబంధించిన డాక్టర్. నేను అడిగాను ఎందుకంటే ఆంకాలజిస్ట్ అంటే లేదు జస్ట్ ఫర్ వెరిఫికేషన్ వీటికి వెళ్ళేసి చేయండి అని చెప్పారు. తీరా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అపాయింట్మెంట్ చేసుకుని ఆయన ఇది బయాప్సీ పంపాలి, మరి ఆర్డినరీ అల్సర్ లాగా లేదు, బయాప్సీ పంపాలి, తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ టెస్ట్లు అన్నీ చేశారన్నమాట. నాకు 1 week తర్వాత రిపోర్ట్ వస్తుంది అని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి అనుకున్నాను ఎందుకు ఇవన్నీ చేశారు, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కనీసం ఎందుకు ఇలా అయింది అని అనుకున్నాను తప్ప ఇప్పుడు నేను నెగిటివ్గా వెళ్ళలేదు. నేను
the last event, 2018 July 5th, రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు వచ్చి కలవండి అని నా నేమ్ పెట్టినప్పుడు నేను వెళ్ళాను. నేను, మా వారు, మా బాబు, మా ఫ్యామిలీ నలుగురు వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కూర్చున్నప్పుడు ఒకే రోజు డాక్టర్ ఏం చెప్పారంటే, ఇది క్యాన్సర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో మీరు ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ యూపీఎస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ లో వచ్చేసారు. ఇమీడియట్గా సర్జరీ అయిపోవాలి, రేడియేషన్ స్టార్ట్ అవ్వాలి, కీమో స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. బాబు అన్నాడు, సరే రేపు జాయిన్ చేస్తానంటే, లేదు 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ అడ్మిషన్ జరుగుతుంది, కానీ సెకండ్ స్టేజ్ కాబట్టి మీరు ఇండియా వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ 6 to 8 weeks వెయిట్ చేస్తే కింద స్ప్రెడ్ అయిపోద్ది, వెయిట్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇంకోటి భయంకరమైన విషయం ఆయన ఏం చెప్పారంటే, వీరికి అది ఎక్కిపోయినప్పుడు నాలుగు చివరి వరకు స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. అప్పుడు పశువు కంటే ఎక్కువ నాలుక తీసేయాల్సి ఉంటుంది. వీరికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పారన్నమాట. ఆ ఇద్దరు స్పెషలిస్ట్ కూడా డోంట్ ఎక్స్పెక్ట్ సింగిల్ వర్డ్ ఫ్రమ్ హర్, షీ విల్ లూజ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది టైమ్ అని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. అసలు క్యాన్సర్ అంటేనే చాలా షాకింగ్. తర్వాత రేడియేషన్స్, కీమోస్ జరిగినప్పుడు ఈ వెంట్రుకల నరాలన్నీ కూడా సప్రెస్ అయిపోతాయి. ఆవిడ జీవితాంతం లిక్విడ్స్ మీద బతకాలి. ఇంత సాలిడ్ ఫుడ్ కూడా, విత్ సాలిడ్ ఫుడ్ ఆల్సో షీ కాంట్ స్వాలో అని చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత అసలు డాక్టర్స్ పేషెంట్ ముందే ఇవన్నీ డిస్కస్ చేస్తారు. సరే ఇది అయిన తర్వాత నా షెడ్యూల్ ప్రకారం జూలై 8th నేను ఇండియా వచ్చేయాలి. సరే నేను అన్నాను, నేను వెళ్ళిపోదాము, నాకు ఇక్కడ వృద్ధులు ఇండియా వెళ్ళిపోదాము, హైదరాబాద్లో చూసుకుందాము అని చెప్పాను. అది ఏంటంటే నాకప్పుడు 15 సంవత్సరాలు. నాకు అప్పటికి మా పాపకి మ్యారేజ్ అయింది, ఒక మనవడు ఉన్నాడు నాకు. మా బాబుకి మ్యారేజ్ అయింది, కానీ అది పిల్లలు లేదు. అయితే ఏంటంటే నేను ఎప్పుడూ కూడా 2018 వరకు ఒక రోజు కూడా నేను హాస్పిటల్లో పిల్లలు జరుగుతుంది తప్ప మామూలు ఎప్పుడు అసలు రోజు సెలవు కూడా పెట్టించుకోలేనంత మంచి పడుతున్నది. అటువంటి డాక్టర్లు 10 hours ఆపరేషన్ అని చెప్పారు, ఫిజికల్ ఆపరేషన్ అన్నారు, ఏమేమో చెప్పారు. సరే ఇండియా వెళ్ళిపోదాము అని రాత్రి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన రావట్లేదు, నాకు హ్యాపీగా వస్తుంది. ఆవిడ చెప్పానమాట, నేను చనిపోతానని బయలుదేరి ఉండగా ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన కూడా అది చేయలేకపోతున్నాను. ఈ బైబిల్లో నా తాత మాట్లాడి ప్రభావాలు బైబిల్లో చూస్తుంటే ఈ కళ్ళ నీళ్ళు వల్ల మసిగైపోయి ఒక అక్షరం కూడా కనిపించట్లేదు నాకు. అప్పుడు అక్కడ మీరు ప్రార్థన చేసి దేవుడు నాయన చెప్పిందో నేనేమై ఉన్నానో మీరు కనుక్కొని చెప్పండి అక్క అన్నప్పుడు ఆయన రాత్రి 2:30 టైంలో నాకు ఫోన్ చేసినప్పుడు ఏదో చెప్పింది, అమ్మ మిమ్మల్ని మరణం తప్పు చెప్పట్లేదు దేవుడు, మీరు లేవండి కూర్చుని ఇప్పుడు ప్రార్థన చేసి బైబిల్ చదవండి, దేవుడు మీతో చెప్తాడు అని. అంతకాగా నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెహోషువ 1:9 చాప్టర్ 9, భయపడకుము, దిగులు పడకుము, యేసుకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉండును. అమ్మ భయపడద్దు. కానీ ట్రీట్మెంట్ చాలా భయంకరమైన ట్రీట్మెంట్, మీరు ధైర్యంగా ఫేస్ చేయండి. మీ దేవుడు మమ్మల్ని శరీరం లెక్కలను ఉంచుతానని వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు మీరు లేచి ప్రార్థన చేసి దేవుడు మాట్లాడమనండి అన్నప్పుడు నేనప్పుడు నా రాత్రి కాలంలో చేసినప్పుడు మనసంతా నాకు ప్రశాంతంగా అనిపించింది.
Yeshua 54:10 ద్వారా మెత్తని చచ్చరిలను పర్వతములు తొలగిపోయినను మెత్తని చచ్చరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని చెప్పి ఇచ్చినప్పుడు నేను స్తోత్రం తప్ప నేను చేస్తాను. ఎంత భయంకరమైనటువంటి మరి ట్రీట్మెంట్లోనే నేను చేస్తాను తప్ప బయలుగా ఉంది. డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే నా చెయ్యి వదలద్దు ప్రభావం మాత్రం ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి బయలుదేరి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ముందు ఒమేగాకి వెళ్ళాము. ఒమేగా డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు, ఆపరేషన్ ఇవన్నీ చేసేస్తే వాళ్ళు మాట ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎందుకంటే మాట రాదు ఆవిడకి. ఎందుకంటే ఎంత చిన్న పీస్ ఆఫ్ కనుక పోయినా అది డైరెక్ట్లీ మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏ నగాలు దెబ్బతింటాయో చెప్పలేము. కాబట్టి నేను మీకు వారంటీ ఇవ్వలేను, ఆవిడకి మాట మాత్రమే రాదు అని చెప్పినప్పుడు అప్పుడు డాక్టర్స్ కూడా అలాగే చెప్పారు. మా వాడు ఒకటే మాట అన్నాడంట ఆయనతో. అంటే నేను టెస్ట్ చేసి బయటకు పంపించి మా వాళ్ళతో మాట్లాడారు హైదరాబాద్ వెళ్ళాలి. తన కూర్చుని ఉంటే చాలు, మరి ఆపరేషన్ చేసేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు జూలై 13లో నా సర్జరీ జరిగింది 2018. మరి దేవుని చెప్పిన బట్టి మేజర్ సర్జరీ జరిగిన 7.5-8 గంటల సర్జరీ అయినా ఆ సర్జరీ తర్వాత కూడా ప్రభుత్వం మరి ఇలాంటి జగ్గు ఇలాంటి వామిటింగ్ రాకుండా అది జగ్గు వామిటింగ్ ఇలాంటివి వేస్తే ఆ నాలుగు వేసిన పుట్లు కూడా తెగిపోయి అన్నింటినీ నాలుగు తీసే పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడి కాపుదల నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి ఏదో రోజు నా సర్జరీ జరిగిన 7వ రోజు జూలై 8 నా జీవితంలో దేవుడు అద్భుతం చేసిన రోజు అన్నమాట. చల్లవారుగా నాకు కళ రూపంలో నా మనవుడితోటి మా పిల్లలతోటి మాట్లాడుతున్నట్టు కళ వచ్చింది. వెంటనే నేను ఇంటికి పడి లేచినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఎదురుగా చల్లవారుగా 4 గంటలు ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వరకు బుక్లో రాస్తున్నాను. నేను దేవుడు నాకు ఇస్తున్నారా అన్న ఇది పొద్దున్న 6:30కి డాక్టర్స్ విజిట్ వచ్చినప్పుడు నేను రాశాను అన్నమాట. స్పీక్ అని రాశాను. ఆ డాక్టర్ గారు నా హాస్పిటల్ ఫైనల్ గారు ఆయన ఏం మాట్లాడతాడు అన్నారు. అది ట్రయల్ రాశాను. ఎందుకంటే దేవుడు ఎందుకు చూపించాను నాకు తెలియాలి కదా అన్నట్టు అది ట్రయల్ అడిగినప్పుడు అసలు పిక్చర్గా చూసి చాలా విసిస్తున్నాడు ఆ డాక్టర్. ఏం మాట్లాడతాడమ్మా, ఎందుకమ్మా విసిస్తున్నాడు అని అన్నాడు. నేను డాక్టర్ అది ట్రయల్ మళ్ళీ రాశాను బుక్లో. ఆయన ఇష్టంగా కొడుకు మాట్లాడింది అన్నాడు. అలాగే అన్నాడు. విసుగు ఎంత విసుగు ఆయన మొహంలో. అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. అసలు నేను వెళ్తే అనుకున్నాను మా బాబు రేపు రోజు ఆపరేషన్ అనగా. ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో ఉన్న మా పాప లండన్లో ఉంటుంది. పాప దగ్గరికి వెళ్ళినా సరే నేను ఇంట్లో పాటలు పాడుతూ ఉండేదాన్ని. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మా ఇంట్లో సందడి ఉండదు అంటారు పిల్లలు. అలాంటిది వాడు నాతో పాట రేపు సర్జరీ అనంగా ఈరోజు నాతో పాట పాడించుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు. అప్పుడు నేను వాటితో వచ్చి చెప్పన్నాను, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేయదని నాకు నమ్మకం ఉంది అని చెప్పినప్పుడు బాబు 12 రక్తస్రావం గల వాక్యం చేసి మార్పులో నన్ను మీ విశ్వాసంలో మాట్లాడతాను, నా పిల్లలకు కూడా మీ జ్ఞాన పాటలు పాడుతాను మమ్మీ అని వాళ్ళు అన్నాడు అని ప్రార్థన చేశాడు. ఆ రకంగా ఆ రోజు నేను అమ్మా అన్నప్పుడు వెళ్ళిపోతే సిద్ధమైన డాక్టర్ నా దగ్గరికి వచ్చి మళ్ళీ గ్లౌస్ వేసుకుని చికిత్స ఏమన్నా
విడిపోయి ఏమన్నది మొత్తం చదివించారు. ఆయన ఏమీ విడిపోలేదు. దేవుని స్తోత్రం. ఏంటి మీరు మాట్లాడుతున్నారు అన్నారు. అవునండి అన్నాను. నొప్పి చూస్తుందా? నొప్పి లేదు అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్నమాట. ఆ తిరుపతిలో ఉన్న వాళ్ళ దేవుడి పేరు చెప్తే కాదు నేను ప్రార్థన చేసుకుంటాను, మీకు యేసు ప్రభువు ఇచ్చాడండి ఈ మాట అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒకసారి దేవునికి స్తోత్రం అన్నమాట. ఆయన ఏమన్నాడంటే ఓకే నీ నమ్మకం ఎదురయ్యా దేవుడు ఓకే నీ దేవుడే నీకు ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడండి. డాక్టర్ ఆశ్చర్యపోయి ఓకే చెప్పాడు. నేను ఇప్పుడు వరకు 6 కళ్ళు ఆపరేషన్స్ చేశాను. మీరు ఏడాది యూఆర్ ద ఫస్ట్ పర్సన్ స్పీకింగ్ ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ దిస్ మచ్ టైం. ఇంత 4 కళ్ళు సరే మీరు మాట్లాడుతున్నారు, మీరే ఫస్ట్. నేను 6 చేశాను, మీరు ఏడాది అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. అలాగే 5వ వ్యక్తి మందిరంలోనే ఉన్నాడు. ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ మేనమామ ఇప్పటికీ బతికున్నాడు. ఆయన 2016లో చేశాడంట. ఆయనకి వృక్షాలు నమ్మలి పొగాకు నమ్మలి చుట్టూ సాధిస్తాడంట. ఇంత నాలుగు పోయిందంటండి. ఈ రోజు ఆయన మాట్లాడకపోదండి. మరి ఇంత నాలుగు పోయిందని దేవుడికి ఒక సాక్షి విలువ నిలబెట్టుకున్నాడండి. ఆ రోజు దేవుడికే స్తోత్రమండి. బాబు ఇంకా నేను మాట్లాడలేను, పాట పాడలేను అన్నప్పుడు నాతో పాడించుకున్న పాట నేను ఒక క్షణం పాడుతానండి. ఆస్ట్రేలియా బాబు మెసేజ్ పెట్టి మెయిల్ చేసినప్పుడు పాసిబుల్ అన్నాడంట. అలాగే నేను వెళ్ళినప్పుడు 2019లో వెళ్ళినప్పుడు నన్ను మొత్తం చూసి ఆయన వెళ్తే అన్నాడు యూఆర్ ద బెస్ట్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రమండి. ఎందుకంటే నా నాలుక సఫలం కంటే ఎంత చిన్న వస్తారండి నాకు. అయినా మరి దేవుడు నన్ను తన బిడ్డగా స్థిరపరిచి సజీవ సాక్షిగా ఆయన అసాధ్యం అన్నారు. డాక్టర్స్ అందరూ అసాధ్యం అన్నారు. ఆయనకు అసాధ్యమైంది లేదు కదా. నా ద్వారా సాధ్యం చేసి మరి ఆయన గొప్ప దేవుడు అద్భుత కార్యాలు చేశారు. నా దేవుళ్ళగా నన్ను బట్టి మీరు తెలుసుకుని మీరు మరి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాలకు వెళ్ళేటప్పుడు
120లో ఏముందండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సీయోను కొండవలె నుందురు. మనం ఏమని నమ్మాలి? హెబ్రీయులు 11:6. ఇది నిన్న చదువుతారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నమ్మకం అంటే ఆయన ప్రభు యేసు క్రీస్తు మన ప్రభువుని నమ్మాలి. ఆయన మన పాపాలని ఆయన పాపాలన్నింటినీ క్షమించి మనకి వస్తువు దయచేయటానికి వచ్చాడు. ఈ లోకానికి మనం నమ్మాలి. ఆ నమ్మకం ద్వారా పాప క్షమాపణ మనం పొందుకోవాలి. అంటే మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన చూపించిన మార్గంలో మనం వెళ్ళాలి. మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొంది ఆయన ఆజ్ఞలని ఆయన చూపించిన దారిలో మనం వెళ్ళటమే మన విశ్వాసం అన్నమాట. అలాగే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. 108 ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కేవలం ఎందు నడిచివారందరూ ధన్యులు. భయభక్తులు మనం విదేశ విశ్వాసంతో నిలిచిన తర్వాత మన ప్రవర్తనలో మన మారులు పొందాలంటే మన ప్రవర్తనలో ఆయనకు ఆయాస్కరమైన అన్ని వదిలిపెట్టి ఆయన చూపించిన దారిలో మాత్రమే మనం వెళ్ళాలి. లోకరీతిగా మనం వెళ్ళకుండా ఆయన చిత్తాన్ని అది తెలుసుకుని నీ చిత్తం నాకు తెలియచేయ ప్రభు అని చెప్పి ఆయన ఎలా అడిగాలో ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది? ఈ బైబిల్లో ఈ వాక్యాల ద్వారా మనం బలపరచబడతాము. మరి మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము. అసలు మాట్లాడండి ప్రభా అని మనం బైబిల్ చదివినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడతాడు ఆయన. మనం ఆ రోజు చదువుతున్న దాంట్లో మన పరిస్థితి తగ్గుతూ ఏదైతే మనకి దేవుడు ఇస్తున్నాడో అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చూపించిన దాడిని మనం ఆయన గౌరవిస్తూ వెళ్ళేలాగా మనము ఆయనలో విశ్వాసంలో తప్పిపోకుండా ఉండాలండి. మనం యాకోబు 5:15 ఏముందంటే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని స్వస్థపరుస్తుంది. అలాగే 15లో ఏముంది? ఏలియా కూడా మన వంటి మనుష్యుడే, కానీ ఏలియా వాడు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? 3.5 సంవత్సరాలు వర్షాన్ని కురిపించకుండా దేవుడు ఆపేశాడు. మళ్ళీ ఆయన వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మరి వర్షాన్ని ఇచ్చాడు, భూమి మంచి ఫలాలు ఇచ్చింది. కాబట్టి మనము ఆయన పూర్తిగా నమ్మి ఆయన చూపించిన మార్గంలోనే వెళ్ళాలి. ఆయనకి ఆయాస్కరమైన విషయాలు మనలో నుంచి మనం దేవుడు పట్టుకున్నప్పుడే దేవుడికి మనం తగ్గిగలగలుగుతాము. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు ఉండవలసిన లక్షణాలు 3. ఒకటి విశ్వాసము, ఫెయిత్. ఆయన నమ్మి ఆయనతో సహవాసాన్ని సిద్ధపడాలి. 2ది ఫాలో. ఆయన చూపించిన మార్గంలో మనం వెళ్ళడానికి ఆయన వెంబడించే మనసు కలిగి ఉండాలి. 3ది ఫెలోషిప్, సంఘ సహవాసము మన విశ్వాస జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సేవకులు మరి దైవ సేవకులు చెప్పే మరి విషయాల వల్ల, వాక్యం వల్ల మనము ఆత్మీయ ఆహారము పొందుకుని ఆత్మీయంగా బలపరచాము. దేవునితో సహవాసము కోల్పోకుండా మన సంఘ సహవాసంలో మనము తప్పనిసరిగా వస్తూ ఉండాలన్నమాట. సహవాసాన్ని వదిలిపోకూడదు. అలాగే మన విశ్వాసాన్ని ఇంకా కాపాడుకోవడానికి ఏం చేయాలి అంటే రోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, నిర్లక్ష్యం చేయొద్దు.
మరి ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఆయన్ని ముందుగా స్థితించాలి, మంచి సేపు స్థితించాలి. ఆయనకి మన స్థితుల మీద ఆశీర్వైన దేవుడు అని పేరు కదా, ఆయన్ని మీరు స్థితించాలి. ప్రార్థన మొదలు పెట్టి మన విన్నపాలన్నీ చెప్పుకోకూడదు, ఆయన ముందు స్థితించాలి. తర్వాత రెండవదిగా మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రతి దేవుని కూడా దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి. ప్రతి దేవుని కూడా మనం క్షమాపణ ఏదో రకంగా మన మాట ద్వారా, చూపు ద్వారా, చేతి ద్వారా, లోపల ఆలోచనల ద్వారా మనం పాపం చేస్తూనే ఉంటాము. దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తాము. మరి దేవుడు ఆయుష్యం మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రతి రోజు దేవుడి దగ్గర మనం క్షమాపణ అడుగుతూ ఉండాలి. క్షమాపణ అడిగిన తర్వాత మీరాదిగా ఆయనకి ప్రతికృతాస్థితి చెల్లించాలి. మనం ఈ రోజు ఇలా బతుకున్నామంటే మరి ఆయన కృప. మరి ఆయన మనం చల్లగా చూడకపోతే మనం ఈ రోజు చూసేవాళ్ళం కాదు. ఆయన మరి మనం ఉన్నాము అని మనం ఎంతో ధన్యమైన జీవితమని నేను అనుకుంటాను. నాలుగోదిగా ఈ మూడు అయిన తర్వాత స్థితించండి, పాపాన్ని ఒప్పుకోండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఆ తర్వాత మన విన్నపాలు అడుగుదాము. మన విన్నపాన్ని ఆయన సన్నిధిలో మనం మొదలుపెట్టుకోవాలి. మన కుటుంబం గురించి, మన ఆత్మీయ జీవితం గురించి, ఆ తర్వాత మన పిల్లల చదువుల గురించి, వాళ్ళ కెరీర్ సెటిల్మెంట్ గురించి, మన ఐశ్వర్యం గురించి, ఆరోగ్యం గురించి, పిల్లల వివాహాల గురించి, ఏ వదిలినా సరే ఆయన ఇస్తాడు. నా నామాన్ని మీరు ఏ వదిలినా ఇస్తానన్న గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన చూపించిన దారిలో మనము ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన విన్నపాలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. జవాబు రాలేదని కుంగిపోవద్దు. ఎందుకంటే మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలంటే ఇచ్చినా 59 82 చదవండమ్మా, వ్యక్తిగా చదవండి. రక్షింపలేకుండా లక్ష్మి మన దేశాలు మనకి ఆయనకు అర్థంగా ఉన్నాయి. కాబట్టి సరి చేసుకుందాము. మన దేశాన్ని మన వల్ల జరిగిన ఏమన్నా ఉంటే సరి చేసుకుందాము. అలాగే రెండులో మన పాపాలు ఆయన ముఖాన్ని మనకి మరీ పరుస్తున్నాయి. కాబట్టి మనం ప్రార్థనకి జవాబు రావాలి అంటే మనల్ని ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాము, లోకరీతిగా మనం చేస్తున్నామా, దేవుడి చిత్తానుసారం చేస్తున్నామా అని మనం పరీక్షించుకుని మనం ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తానుసారంగా చేసే ప్రార్థనకే జవాబు వస్తుంది. లోకరీతిగా మన స్వబుద్ధిని ఆధారించి సామెతల్లో ఉంది కదా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని లోకరీతిగా వెంట మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు. విశ్వాసం పెంపొందించుకోవటమే కాకుండా ఆయన ప్రతి మన విధేయత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా అన్నమాట ఆయన మాట విధేయత గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా సంఘంలో, కుటుంబంలో స్త్రీ ప్రార్థనకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న స్త్రీలు విధేయతంటే మన కడుగు ఇస్తున్నాయి, మన ఎన్నగా ఇస్తున్నాయి. ఎంత తగ్గించుకున్నారుగా వినయము, విధేయత, దయా, స్నేహం అన్ని ముందుపెట్టి మరి లోక రక్షకుల్ని ఆవిడ ద్వారా మనకి దేవుడు ఈ లోకాన్ని కనిపించాడు.
కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఈ లోకపరంగా ఎంతైనా చెప్పగలవచ్చు, కానీ అది దేవుడి ఇస్తేనే మనకి వచ్చింది అని మనం ఆయన పట్ల వివేకం కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఆయనకి లోబడి ఉండాలి. మన దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పట్ల సంతోషించి మన ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. అదేమీ కాకుండా వేషధారిలాగా పైకి మామూలుగా ఉంది లోపల మనం సరిచేసుకుండా ఉన్నప్పుడు ఆ ప్రార్థన జవాబు రాదండి. కాబట్టి ప్రార్థన చాలా పట్టుదలగా చేయాలి, చాలా సఫలంగా చేయాలి, జవాబు వచ్చే వరకు మనం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అనంతపురం కడుపుగా చేసినాడు వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ బాబు పెళ్లి కోసం వాళ్ళు హిందువులు. 5 సంవత్సరాలండి 2020 నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 2025 నవంబర్ 10న బాబు పెళ్ళి అయింది. ఆయన మామూలుగా నమ్మన్నాడు. ఎందుగా మేడం నేను ప్రేమిస్ పడిగా చేయట్లేదు మా బాబు గురించి. అవుతుంది చిన్న అందరూ అయిపోతుంది, నువ్వు చేయట్లేదు మా బాబు గురించి అనేది లేదు చేస్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హిందువులు, వాళ్ళు స్థితి దర్శనంట ఆ దర్శనంగా చంపాలంట వాళ్ళకి. అవన్నీ జాతకాలు పిచ్చి. నేనన్నా లేదు మేడమ్మని మొన్న లాస్ట్ ఇది అని లండన్ వెళ్ళిపోతుందో ఇంకేంటి నువ్వు వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని మర్చిపోతాడంటే లేదు మేడం లేదు, ఈ సంవత్సరం అయితే కళ్యాణం పెళ్ళైపోతుంది మేడం. ఇంకా అందలేదు అనుకోండి, నాతో మీరు మాట్లాడద్దు అని వేధించేసేదాకా. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా, మీరు వెళ్ళిపోయి హాయిగా కూర్చున్నాడు, మనతో ఆడుకుంటున్నాడు, నా కళ్యాణం పెళ్ళి అమ్మకి లేదు, మీరు చేయలేదు ప్రార్థన. 5 సంవత్సరాలు చేశానండి కళ్యాణ పెళ్లి గురించి. నవంబర్ 2025 వాడి పెళ్ళి అయింది. కాబట్టి అది వాళ్ళు అది మనం నమ్మాలి. ఇప్పుడు ఒకసారి మనల్ని ప్రేమ అడిగినప్పుడు మనం చేస్తాం వాళ్ళు తరపున, అది వాళ్ళు కూడా ప్రేమ చేయగలిగినప్పుడు దేవుడు వారికి అది ఉద్దేశిస్తానండి. ఎందుకంటే మేము వాళ్ళతో చెప్పేస్తాం కదా, వాళ్ళు చేసుకుంటానే ఎదగలేదు, మన సొంత ప్రార్థన ఉండాలి. కాబట్టి దేవునికి వివేకికల్ని ప్రార్థనలో ముందుకు వెళ్ళి ప్రార్థన ఎలా ఉండాలి అంటే మన మనసులో దేవుడు ఉండాలి, మన గదిలో ప్రార్థన చేసుకోవాలి, స్నేహంగా మన జీవితము సాక్షించే జీవితంగా మన ఉండాలి. ప్రార్థన మన దగ్గర ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. మరి భయం అనేది మీరు దేవుడు మన బైబిల్లో ఎన్నోసార్లు భయపడింది అని చెప్తున్నాడు కదా. భయాన్ని మనం దేవునిలో చూపిస్తే పోతానికి పోతుంది. ఎందుకంటే మనం దేవుడికి కూడా భయపడలేదు, పరిస్థితి పడుతుంది. ఆయన విశ్వాసం నిజంగా భయపడకుండా మనం దేవుడిలో పక్షిగలతో ప్రార్థన చేయాలి. మనము శ్రీలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, మరి బాధల్లో ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ప్రార్థన వ్యక్తి చేస్తున్నాము. ఆయన నిజాలు అయిపోయిందని మన యాజకుడి దాడి అయినా సరే మీరు ఆవిడ చిన్నచూ చేస్తున్నప్పుడు అందరూ ఎదుచే పలుకుండా ఆవిడ మరి మందిరంలో భక్తులు యాజకుల్లో మరి సహాయపడుతూ నిరాశలో పొందిపోతుందన్నప్పుడు జన్మదైన బాప్తిస్టు యేసానికి ఆమె జన్మం ఇచ్చింది. దేవుడు ఆ స్త్రీల విషయంలో మరి దేవుడు ఎంతో 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 ప్రాముఖ్యమైన సాయం ఇచ్చాడు. అలాగే ఇచ్చాడు. ప్రార్థనలో చాలా పవర్ఫుల్ లేదు ఉపవాస ప్రార్థన, చాలా పవర్ఫుల్ లేదు. ఆ ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయమ్మా. దానికి ఎక్స్పీరియన్స్ తీసుకుందాము. ఆవిడ మరి వీళ్ళందరినీ హామాను చనిపోయాలి అని చెప్పేసి శక్తి పడుతున్నప్పుడు ఏం చేసింది ఆవిడ? నేను రాణిని రాజుగాని భార్యాన్ని
అస్సలు పనిలేదు. తన పరిచారకులతో 3 రాత్రులు 3 పనులు ఉపవాస ప్రార్థన చేసిందరికి రాజువారి సన్నిధిని వెళ్ళడానికి. ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళితే శిక్షిస్తాడంట. రాజువారి సన్నిధిని వెళ్ళడానికి 3 రాత్రులు 3 పనులు ఉపవాస ప్రార్థన చేసి రాజువారి సన్నిధి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళు వారికి జైపించిందంట. జైపించి ఏంటి అని అడిగితే ఆవిడ ప్రార్థన వల్ల నీకు అందరినీ రక్షించుకుంది. ఎవరైతే ఏదైనా నిర్మూలన చేయాలనుకున్నారో ఆ హామానికి ఇవ్వబడింది. కాబట్టి ఉపవాస ప్రార్థన రాజాని ఉత్సాహంలో చేయడానికి ప్రయత్నించింది. అబ్రహాము అది దేవుని వెంబడించాడు. జనానికి అందయ్యాడు. అలాగే హానేజు దేవుని వెంబడించాడు. ఆయన చనిపోలేదు, దేవుడితో కొనుక్కోబడ్డాడు. తర్వాత ప్రార్థన ఒక దానిలో ప్రార్థన. మీరు ప్రార్థన గురించి బలపడాలి అనుకుంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము మొత్తం చదువుకోండి. అలాగే హబక్కూకు కూడా 3వ అధ్యాయము. ప్రార్థన ఎంత బలమైందో మనం ప్రార్థనలో ఎలాగా మరి నిలబడాలో బలంగా తెలుస్తుంది. విశ్వాసం మనలో తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు హెబ్రీలు 11వ అధ్యాయం చదువుకోండి. ప్రతి విశ్వాసం గురించే ఉంటుంది అది. అలాగే ప్రార్థనని ఎంత శక్తి ఉందంటే దానిలో ప్రార్థన 2 రోజులు చేశాడు. అది చెప్పగా 21 రోజులు చేశాడు ఆయన ప్రార్థన. ఎందుకు 70 సంవత్సరాల ఇజ్రాయేలీయులకు చాలా వెలిపించబడింది. దానియేలు వారి దానియేలు వారి ప్రార్థన 21 రోజుల ప్రార్థన 70 సంవత్సరాలు చదివే ఉన్న ఇజ్రాయేలీయులకి విడుదల పొందింది. అలాగే మోషే వారి ప్రార్థన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని వాగ్దాన భూమిలోకి వాగ్దాన దేశంలోకి నడిపించబడ్డాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన యేసు ప్రభు ప్రార్థన. అసలు యేసు ప్రభు ప్రార్థన వల్ల లోకమంతటిని రక్షించింది. కాబట్టి విశ్వాసాన్ని మొదలు పట్టుకోండి. విశ్వాసంలో దేవుల్లో బలంగా ఉండండి. ప్రార్థనలో నమ్మకంగా ఉండి చేయండి. అద్భుతాలుగా చేయండి. అద్భుతాలు జీవితాలు చేయండి. ఆయనతో నడిచి ఆయనకి విజయంగా ఉండి ప్రార్థనలో మంచిగా ఉండి ప్రార్థించినప్పుడు మన దేవుని ప్రేమతో పాటు దేవుని ఆశీస్సులు కూడా మనం ఎంతో మెండైన ఆశీస్సులు మనం పొందగలుగుతాము. కాబట్టి మీరు ప్రార్థనలో బాగా బలపడాలి. ఎందుకంటే స్త్రీల ప్రార్థన కుటుంబాన్ని కలుగుతుంది, సంఘంలో కలుగుతుంది. దాని ద్వారా మనం అంతే మరి మన దేవుడి కార్యాలు నలుగురికి చెప్పగలుగుతాము. ఎందుకంటే మనం సాక్షి బదులుగా ఉన్నప్పుడు మాదిరిగా మనం చేస్తున్నాము. అప్పుడు అసూయ ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టద్దాం. ఎందుకంటే దేవుణ్ణి దృష్టిపెట్టిన వాడు అవుతాం. ఆయనకి ఆయాస్కరమైనవన్నీ మనం వదిలిపెట్టినప్పుడు ఆయన మన కోసం చాలా సంతోషిస్తాడు. అలాగే హబక్కూకు 3వ అధ్యాయము 17, 18 గట్టిగా చదవండమ్మా. అంజూరపు చెట్టు ప్రియసుందని గట్టిగా చదవండి. అంజూరపు చెట్టు ప్రియసుందని, పనీరు చెట్టు పవించపోయిందని, పనీరు చెట్టు పాపలేసి ఉందని,
సత్యహింసదను, సత్యహింసదను. ఇక్కడ 3 పనులు ఉన్నాయి కదా, అది మన జీవితానికి అన్వయించుకుందాము. అంజూరపు పండు అది స్వస్థతకి ముక్తి. అది హిస్కియా వారు మన జబ్బులు అంజూర పండు ముద్దుతో స్వస్థత కలిగింది కదా. అంజూర పండు అది మన జీవితంలో ఎలా చూసుకోవాలి అంటే, మన కుటుంబాల్లో స్వస్థత లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మన జీవితాల్లో లేకపోయినా సరే నిరుత్సాహపడద్దు. మనం దేవుడి వైపు చూసి దేవుడి మీద ఆధారపడదాము. అలాగే ద్రాక్ష పళ్ళు సెలబ్రేషన్ అంటే మరి మన ఇండియాలో అది లేదు. అది ఫారిన్ కంట్రీస్ లో ఏదైనా పాస్టింగ్ జరిగినప్పుడు వైన్తో సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఏంటంటే మంచి సంతోషకరమైన సెలబ్రేషన్, శుభకార్యాలు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మన శుభకార్యాలు జరగవలసిన శుభకార్యాలు జరగకపోయినా, మరి సంతోషకరమైన వార్తలు లేకపోయినా కుంగిపోకుండా దేవుడి వైపు చూద్దామండి. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అలాగే ఒలీవ చెట్లు స్టాండ్స్ ఫర్ బ్లెస్సింగ్ అన్నమాట. ఒలీవ చెట్లు బ్లెస్సింగ్, మంచి బ్లెస్సింగ్స్ రాలేదు. వాళ్ళందరికీ ఇవన్నీ బాగా ఉంటున్నాయి, మేము దేవుని స్థితిలో ఉన్నాము, మేము అన్ని విషయాల్లో చెప్పుల్లో ఉన్నామని మనం కంపేర్ చేస్తూ ఇవ్వండి. ఎందుకంటే దేవుడు మనసు తప్పనిసరిగా దేవుడికి మనకి ఇస్తాడు. మనకి ఏది అవసరమో అది మాత్రమే దేవుడిస్తాడు. అలాగే మీకా 60 6, 7, 8 వచ్చినాడు. ఏమి తీసుకుని వచ్చి చదువుతారా ఉంటుందన్నా? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, నేను తీసుకొని వచ్చి నేను సన్నిధిని నమస్కారం చేతును, మహిళలను దేవాది దేవులను మానవుగా ఏది ఉత్తమము, న్యాయముగా నడుచుకొని ఏమడుగుతున్నాయి? బలముగా నడుగుతున్నది, మన హృదయాలుగా నడుగుతున్నారు, మనల్ని జీవనానికి కలిగి ఉండమంటున్నారు. తర్వాత హృదయంలో చేస్తున్నప్పుడు మన జీవితం మారిపోతుందండి. మారలేదు అంటే మన ఇంకా ఆయనకి విశేషంగా ఏదో ఉందని సరి చేసుకోవాలండి. ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు. మన పిల్లలు ఇష్టం లేని పనిచేసినప్పుడు మనం చాలా కష్టపడతాము. అలాగే ఆయనకి ఇష్టం లేని పని మనం చేసినప్పుడు ఆయన ఎంత కష్టపడతామో మనం చేయాలి కదా. దేవుణ్ణి మనం దృష్టి పెట్టద్దు. ఆయన్ని మనం సంతోష పెట్టాలి అని అంటే మనము ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తూ హృదయాల్లో ఆయన చూపించాలండి. మరి సైతాన్ని ఎదిరించాలంటే మనకి కావలసింది ప్రార్థన అనే ఆయుధం. చాలా పవిత్ర ఆయుధం ప్రార్థన. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే సైతానికి ప్రేరాళాలు ఉంటుందంట. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే మన సంఘంలో మనం ఒక బలమైన సాక్షిగా నిలబెట్టుకోగలగాలి. మన ప్రార్థనా జీవితం మనం జీవించుకోవాలి, చేసుకోగలగాలి, సరిపరచుకోవాలి. అలాగే మన ప్రార్థన మన ఆత్మకి, మన శరీరానికి కవచం లాంటిది. కాబట్టి ఈ రోజు నుంచి
రోజు పాపాలు ఒప్పుకుని కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు మన వినపాలు పెట్టుకుంటే ప్రయత్నించి చూడండి. మీరు చేస్తుంటేనే ఉంటారేమో అని చిన్న మార్పు చేయండి. తప్పనిసరిగా అద్భుతాలు ఎక్కడ కాదు, మన జీవితాల్లోనే జరుగుతాయి. సంపూర్ణంగా ఏమింది ఆ దేవుడు ఆత్మ కనుక విషయాల్లో ఉంది, అపొస్తలుల కార్యంలో ఉంది, భక్తిలో ఉంది. ఆయన ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ పశ్చిమతోనూ ఆరాధించాడు. సంపూర్ణంగా హాఫ్ వద్దు, అనుమానం వద్దు, భయం వద్దు, మరి అహోజపడద్దు. ధైర్యంగా దేవుడు నాకు ఉన్నాడు, ఇవన్నీ నన్ను ఏమి చేయలేదు అని మన హృదయాన్ని పరిశుద్ధం, మన విశ్వాసంలో మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో పరిశుద్ధత ప్రవేశిస్తుందండి. మారు మనసు పొందుతున్నానంటే నేను ఇదివరకు ఇలా ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు అని మన మాట ద్వారా కాదు, ఏదైనా ఉండాలి అంటే మళ్ళీ పాతని మళ్ళీ మనం తిరిగి చూడకుండా ఉండాలి. మళ్ళీ పాత రేపు ఒకసారి దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ బయటకు మనం తెలియాలి అదంటే అది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని నడుపుతూ ఉండాలి. అది ఆఖరిగా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి తీర్పు గుణం అనేది పరిస్థితులన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మనకి తీర్పు గుణం అనేది చంద్రంలో రావచ్చు, ఆలస్యం అవ్వచ్చు. కానీ ఆ తీర్పు గుణం కోసం దేవుడు ప్రతి వర్షాన్ని విడిచిపెట్టుకుంటాడంట. మొత్తంలో 25లో ఉంది, 35 నుంచి 25 నుంచి చివరి వరకు 36 వరకు చదువుకుంటే మీకు ఉంటుంది మొత్తం సువార్త 25 నుంచి. అయితే ఏమైంది, ఆయన మనం అడిగినప్పుడు మనము ఆయనకి జవాబు చెప్పలేని స్థితిలో ఉండాలి. ఆయన ఏమని అడుగుతాడు, మీరు నా సమాజంలో మోసాలు పంపాను, నా సమాజంలో మీరు అలా చీట్ చేశారు అని అడిగినప్పుడు మనం ఏం చెప్పగలగాలి? ఆయన చూపించిన దారిలో వెళ్ళాము, మారు మనసు పొందుతున్నాము, మరి ప్రాంతంలో నిర్భయంగా ఉన్నాము. ఇవన్నీ చెప్పుకునే కాకుండా మనము చూపించిన దారిలోనే మేము వదిలి పెట్టుకున్నా వెళ్ళాము, మా విశ్వాసాన్ని కాపాడుతున్నాము అని చెప్పేసి చెప్పగలిగే ధైర్యంతో మనం ఉండాలి. మళ్ళీ ఇంకేం అడుగుతాను, మీకు ఎన్నో ఛాలెంజ్ ఇచ్చారు దేవుడు. మనిషి ఏదో ఛాలెంజ్ మంచి చెప్పుకోలేకపోయినా కొంతమందికి సరము, మంచి సరము, కొంతమందికి చక్కగా బైబిల్ జ్ఞానాన్ని ఇచ్చాడు, చక్కగా పరిచయం ఇచ్చాడు. అలాగే కొంతమందికి మరి హోదా ఇచ్చాడు, కొంతమందికి ఐశ్వర్యం ఇచ్చాడు, కొంతమందికి ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తాడు. పదకొండు ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల కనీసం మనం విశ్వమైనా ఏ రకంగా దేవుని నామంలో సహాయపడ్డామా అని మనం పనిచేసుకోవాలి. తప్పనిసరిగా జరిగినప్పుడు ప్రభుత్వాన్ని లేదు మంచి శిక్షకులు ఉండాలి. మరి పూజలకి సహాయం చేస్తామా, ఎప్పుడైనా ఎక్కడికైనా చేస్తామా అని చెప్పగలిగేవాళ్ళు మనం ఉన్నాడు. తర్వాత ఆయన బుద్ధిగా మనం బతికుతున్నామా, మనం లోపలికి గట్టిగా బతికుతున్నామా ఆలోచించుకుని మరి విషయం ప్రభా అని మనం చెప్పాలి. ఆ రోజున నీ ఎక్స్క్యూజ్ అండి, ఎవ్వరిని క్షమించదు. దేవుని మనసులో ముందు వచ్చి మన దానిపై నిలుస్తుంది, మనల్ని ఆ వ్యక్తిలోకి నడిపించిన దేవుని తీర్పుకున్నాను. రాజుగా మహారాజుగా వస్తున్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. మనందరం కూడా తీర్పులోకి చేపడతాము. మనం ఎప్పటికైనా
తీర్పులు తప్పించుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా మరి మన జీవితాల్లో ఆయన మాత్రమే నింపుకుని ఆయన మాత్రమే సేవిస్తూ ఆయన చూపించిన మార్గాల్లో వెళ్తూ మనం ముందుకు సాగాలి. కాబట్టి నాకు ప్రార్థన విశ్వాసం గురించి మాత్రమే నేను చెప్పాను. ఎందుకంటే నా దేవుడికి నేను నా ప్రార్థన చేసిన నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ముందు నిలబడితే దేవుడు వెళ్ళి సాగాలని. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య భాగంలో నేను ఎంతో సంతోషించిన వార్త ఏంటంటే మా చర్చిలోనే శాంతి గారికి ప్రశాంతి గారికి తెలిసి జయశ్రీ యాదవ్ నాకు ఆడదండి. వాళ్ళు చెల్లెల మనవరాలు హైదరాబాద్లో 9 సంవత్సరాల పాప తెలంగాణ జాయ్ పాప పేరు. ఈ పాస్టర్ గారికి నేను ఫోటోస్ పంపాను. ఆ అమ్మాయి సెప్టెంబర్ నెలలో 3వ వయసులో క్యాన్సర్ వచ్చి తగ్గిందంట. మళ్ళీ పెళ్లిదారికి చదువు పెట్టింది ఆ పాపకి. డాక్టర్స్ ఏమన్నాడంటే 50 రోజు చాలా సీరియస్ కండిషన్లో ఉంది అన్నప్పుడు మరి ఆ జైశ్రీ గారు నా ఫోన్ చేశాడు. రాత్రి 11:30 టైంలో సెప్టెంబర్లో చేసి నడిగినాడు. ఇలా ఉంది భయంగా ఉంది, మా చెల్లి ఏడుస్తుంది బాగా మళ్ళీ 14 వాళ్ళు అని చెప్పినప్పుడు ప్రార్థన చేద్దాం చేస్తున్నాడు. దేవుడు కోసం చేద్దాము అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పేదానికి ఫస్ట్ కిలో జరుగుతుందండి. ఆ పాపకి 4 కిలోలు అవ్వాలి. ఆ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ క్యాన్సర్ ఆ పాపకి 9 ఏళ్ళ పాప. ఈ తర్వాత మీ పాక్షిగానే చూడండి ఫోటోస్ పంపించాను. మా పాపకి ఫస్ట్ కీలో రోజున నా ఫోన్ చేస్తున్నాయా ప్రార్థనలో ఉన్నామండి. దేవుడు మరి మనకి ఆయన వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు అంటే ఆమె జ్ఞానమెత్తుతానన్న వాగ్దానం పట్టుకుని నాకు అది చూపించినప్పుడు మీరు భయపడద్దు, డాక్టర్ చెప్పేది భయపడద్దు, జయిస్తున్నాడు, దేవుడు సాయం చేస్తున్నాడు, ఆ పాపను బతికిస్తాడు, అమ్మ బతికిద్దు, భయపడద్దు అని చెప్పేదాన్ని. ఆయన మంచి ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఏంటంటే మన డాక్టర్ ఏం బట్టి భయం వచ్చిందంటే మన విశ్వాసం తగ్గిపోద్దండి. అపరాధం మనలో వచ్చేసినట్టే. మనల్ని దేవుడిని మన ఆత్మని ఆత్మీయత చేస్తుంది. అపరాధి భయపడకుండా మనం భయం వేసినప్పుడు స్థితిద్దామండి. ప్రార్థన రాదు. మనం మరి చాలా ప్రియపడినప్పుడు ప్రార్థన రాదండి. అది నేను నా అనుభవంతో చెప్తున్నాను. నేను స్థితిస్తానండి. అప్పుడు ప్రార్థన రానప్పుడు అలాగే కూర్చుని ఆయన స్థితిస్తానప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు మనసు భారం కలిగి అప్పుడు ప్రార్థన చేయగలుగుతాను నేను. కాబట్టి ఆయనకు అలా చెప్పాను. మరి డిసెంబర్ 1st వీక్ అలా 4 కిలోస్ అయిపోయినాయి. జుట్టంతా పోయింది. పాప పాపకి పెన్షన్ కూడా దేవుడు ఆ పాపను ఇచ్చాడు. దేవుడు బతికించలేదు. వాళ్ళ అమ్మది, వాళ్ళ చెల్లిది, వాళ్ళ నాన్నది దేవుడు మాట్లాడలేదండి. మా నాన్న గారు ఇంక వారం రోజులే టైం ఉంది. దేవుడు బతికించలేదు. దేవుడు వాదనలో చెయ్యకపోతే అంత ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్తే దేవుడు ఎక్కువ ఇస్తాడండి. ఆ అమ్మ బతుకుతుంది. జైశ్రీ గారు మీరు పదే టెన్షన్ పడద్దు అని చెప్పినప్పుడు మెడ్రాస్లో ఎవరు చారిటీ వాళ్ళు బాబు 18 ఏళ్ళ బాబు బోన్మాడు హైదరాబాద్ వచ్చి బోన్మాడు ఇచ్చాడు. అబ్బాయి డిసెంబర్ 27న ఆ పాపకి అపోలో హాస్పిటల్లో బోన్మాడు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అది పెద్దవాళ్ళ సచిపోయినంత బాగా కలిగిన ట్రీట్మెంట్ అంతా. అటువంటిది ఆ పాపని చాలా ధైర్యంగా తెచ్చుకుని 1 month ఐసీలో ఉంచి మొన్న జనవరి 8వ తారీఖున పాప నుంచి పంపించారండి. దేవుడు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి చేతులండి ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయాడంట. చచ్చిపోతాని చెప్పాడంట. పాలు గడిపడిన వాళ్ళు ఫస్ట్ హీనప్పుడు ఎవరో పేషెంట్ చూస్తాను ఆ హాస్పిటల్కి వస్తే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నామని హాస్పిటల్ కూడా పెట్టింది దేవుడు. కానీ డాక్టర్స్ చేసన్నా 9 ఏళ్ళ పాప చిన్నగా రీసెంట్గా
వచ్చింది. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి స్పీచ్ వెళ్ళిపోతుందో కాక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ దేవుడు వెలిపిస్తారు. ఆయన మన వాగ్దానం ఇచ్చాడు అంటే అది మన జీవితంలో నెరవేరుతుందండి. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం కూడా వ్యర్థంగా ఉండదు. చదువుకోవచ్చు, మనం చెప్పి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి ఆయనే ఇస్తాడు. కాబట్టి మన ఇచ్చే వాగ్దానాలు నెరవేరలేదని పడద్దు, నిరాశ పడద్దు. ధైర్యంగా దేవుల్లో మనం ప్రార్థన జీవితంలో మనం అన్ని సాధించుకుని ఆయన విజయంగా స్థితిపడ్డాము. మన దేవుడు నా చిన్న సాక్ష్యాన్ని ఈ చిన్న రాష్ట్రాన్ని మీకు అవకాశం ఇచ్చిన దైవకి నేను మొదటిసారి చెప్పడానికి సెలవు చేసుకుంటున్నాను.